హట్టిగా హెలికాప్టర్ ఎక్కి ట్యాంక్ బండ్ చుట్టూ 2 రౌండ్లు కొట్టి వస్తేనే ఒక్కొక్కరికి 6,500 తీసుకుంటున్నారు. అసొంటిది పొద్దున దాకా హెలికాప్టర్ను ఆటో ఎంగేజ్ తీసుకున్నట్టు గుత్తకు తీసుకొని మనతోటే ఉంచుకుంటే ఎంత ఖర్చు అవుతుంది ఏం కథ అని అనుకుంటాం కదా. కానీ కార్లో తిరిగిన దానికంటే గాలి మోటార్లో తిరిగిన దానికే మస్తు తక్కువ అంటున్నాడు తెలంగాణ మంత్రి ఉత్తమ్ సారు. అందుకే అడుగు దూరానికైనా కూడా గాలి మోటార్లనే తిరుగుతున్నామని చెప్తున్నాడు. పబ్లిక్ సంక్షేమం పైసలు ఆదా చేస్తాందుకేనట గాలి మోటార్లు ఎక్కి ప్రజాధనానికి శీద్రం పడకుండా కాపాడుతున్నాడట సారు. అవునా, నిజమా అని మీకు అనుమానం రావచ్చు. అయితే కార్లు వేసుకొని పోతే అవి లీటర్కు 4-5 కిలోమీటర్ల మైలేజ్ కూడా ఇస్తలేవట. 10 గల కార్లలో ట్యాంక్ ఫుల్ కొట్టించుకొని పోతే డీజిల్ ఖర్చులు దండగా అవుతున్నది, మస్తు టైం వేస్ట్ అవుతున్నది. అదే గాలి మోటార్ ఎక్కిపోతే అగ్గోకే కిరాయికి ఇస్తున్నారు, 7కైనా అర్ధగంటలు వెళ్ళిపోతున్నాం. ఎల్బీ నగర్ ఉప్పల్ షేర్ ఆటో ఎక్కినట్టు 3-4 మంత్రులు ఒకటే హెలికాప్టర్ ఎక్కి రాష్ట్రాన్ని చుట్టూ వస్తున్నాం, మస్తు పైసలు మిగిలిస్తున్నాం. ఒక్క రోజులో 3-4 ఊర్లు తిరిగి వస్తున్నాం అంటే హెలికాప్టర్ ఉండేపాటికనే కదా సాధ్యమవుతున్నది. అదే కార్లలో పోతే అయ్యే పనేనా అది? అయినా మనకి ఏం తక్కువ చెప్పురి. నేను ఒక్కనే 60,000 కోట్ల రూపాయల ఆమ్దానున్న శాఖలకు మంత్రిగా ఉన్నా, కాయంత ఖర్చు పెట్టకుంటే ఎట్లా?